జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయి లోకేశ్వరి, స్వామీజీ గదిలో లేడు. గదిలో లేకపోతే బయటికి వెళ్ళుంటాడుగా. బయటికి వెళ్తే డ్రెస్ వేసుకొని వెళ్తాడు కదా. బట్టలన్నీ మంచం మీదే పడున్నాయి. ఒకవేళ వాష్రూంలో ఉన్నాడేమో. అక్కడ కూడా చూశాను, వాష్రూంలో కూడా లేడు. వితౌట్ డ్రెస్ అయితే బయటికి వెళ్ళలేడు కదా. నాకెందుకో అతను దొంగ స్వామేమో అనిపిస్తుంది. దొంగ స్వామీజీ కాదు, అతను మా తాతయ్య ఏమోనని నాకు అనిపిస్తోంది. మీ తాతయ్య? ఏంటి, మాణిక్యమా? అవును. అయినా ఇలా గెటప్లో రావాల్సిన అవసరమే ఉంది? గుండమ్మ కోసం ఆయన ఏమైనా చేస్తారు. అసలు ఆ గెటప్లో ఉంది మీ తాతయ్యేనని నీకు అనుమానం ఎలా వచ్చింది? స్వామీజీ వచ్చినప్పటి నుంచి జరిగిన సీన్ని రీకలెక్ట్ చేసుకోండి. స్వామీజీ ఉన్న ఏ సీన్లో కూడా ఆయన లేరు. నా తలపడిన సీన్లో ఉన్నాడుగా. అప్పుడు స్వామీజీ లేడుగా. కరెక్టే. అయితే పదండి, స్వామీజీ రూమ్కెళ్దాం. ముందు వెళ్లాల్సింది స్వామీజీ రూమ్కి కాదు, మా తాతయ్య ఎక్కడున్నాడో చూసి అతను ఉన్నాడన్న విషయం కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు స్వామీజీ రూమ్కి వెళ్దాం. తల పగలడంతో నేను నిజమైన స్వామీజీనని, నా వాకుకి పవర్ ఉందని అందరూ నమ్మేస్తున్నారమ్మా. ఎప్పుడు నేను ఏమంటానో, ఎవరికి ఏం జరుగుతుందోనని టెన్షన్తో చచ్చిపోతున్నారు. మీ తాతయ్య అక్కడున్నాడు. అక్కడ స్వామీజీ లేడు, ఈయనేమో ఇక్కడున్నాడు. అయితే నీ అనుమానం కరెక్టే లోకేశ్వరి. మా తాతయ్య అక్కడున్నాడు కదా, గదిలో స్వామీజీ ఉన్నాడో లేదో ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకుందాం. మీ తాతయ్య స్వామీజీ అని తెలియాలి, అప్పుడు నా విశ్వరూపం చూపిస్తా. పదండి, పదండి, పదండి. పదండి. చూసారా, డ్రెస్ మాత్రం ఇక్కడ పడుంది, మనిషి లేడు. అయితే నువ్వు చెప్పింది కరెక్ట్, మీ తాతయ్య స్వామీజీ. మనలో దొంగెవరో కనిపెట్టడానికి ఆ గుండమ్మ ఇలా నాటకం ఆడిపించింది. ఎంత మోసమే. వాడు స్వామీజీ కాదు, మాణిక్యమే అయితే తను చెప్పినట్టు నా తల ఎలా పగిలింది? అది కూడా వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. మనల్నందర్నీ పిచ్చివాళ్ళం చేసిన దాన్ని ఇక వదిలిపెట్టేదే లేదు. ఈ విషయం అందరి ముందు బయట పెట్టి దాని తప్పు నొప్పించి ఆ గుండమ్మని జుట్టు పట్టుకుని బయటికి లాక్కపోతే నా పేరు మీనాక్షే కాదు. పదండి, దాని సంగతి తెలుద్దాం. లేదండి, ఖచ్చితంగా మనం అనుకున్న టైంకే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరే చెప్తున్నాను కదా, మీకెందుకు వచ్చింది ఆ అనుమానం? మా నాన్నగారైనా నేనైనా మాట ఇస్తే మాటే. సరేనండి, ఉంటాను. చూస్తున్నావుగా అటునుంచి ప్రెషర్. ధైర్యంగా చెప్పేశాను అనుకున్న టైంకే రిజిస్ట్రేషన్ అవుతుంది అని. కానీ అవుతుందంటావా? అంటే అది ఎవరో స్వామీజీని తీసుకొచ్చావు, దొంగను పట్టుకుంటాడు అన్నావు. అతన్ని చూస్తే ఒక బాక్స్ పెట్టి క్లాతులు అంటున్నాడు, రక్త తర్పణం జరుగుతుంది అంటున్నాడు. ఇప్పటి వరకు ఎవరు దొంగ అనేది మాత్రం కనిపెట్టలేకపోయాడు. నీకెలా ఉందో తెలియదు కానీ నాకైతే టెన్షన్తో ప్రాణం పోతుంది. ఏమండి, మాట పోతే ప్రాణం పోయినట్టే గుండమ్మా.
మామయ్య గారు ఇంకా మీరు నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదమ్మా. నీకిచ్చిన 2 రోజులు గడువులో ఆల్రెడీ 1 రోజు అయిపోయింది. ఫలితం ఇక మిగిలింది 1 రోజు. రేపట్లోగా దొంగెవరో తెలియక తాళాలు దొరక్కపోతే? నేను ప్రయత్నం చేస్తున్నాను మామయ్య. ఫలితం లేని ప్రయత్నానికి విలువ ఉండదమ్మా. జీవితంలో ఎన్నో ఎత్తులు పల్లాలు చూసినవాణ్ణి. ఇంత ప్రెజర్ ఎప్పుడూ పడలేదు. తొందరపడి నీకు బాధ్యతలు అప్పగించానని అందరూ అనే మాటలు నిజమయ్యేలా చేయకు. ఇంతకంటే ఇంక నేనేం చెప్పలేను. నీకెలా ఉందో తెలియదు కానీ నాకైతే టెన్షన్తో ప్రాణం పోతుంది. మాట పోతే ప్రాణం పోయినట్టే గుండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.